గోరువంక వాలగానే గోపురానికి స్వరాల గణగణ గంటలే మోగలేలా. గోపబాలుడొచ్చినాక గోకులానికి పెదాల కిలకిలా పువ్వులే పుట్టలేదా. టమోటాలు పచ్చిమిర్చి బాలకృష్ణుడొచ్చినప్పుడే వయ్యారి నందనాలు నాట్యమాడగా, వారసుని చూసినప్పుడే వరాల వాంఛలన్నీ పల్లవించగా, నందుడింట చిందులేసే అందమైన బాలుడే తనవాడై. పసుపు వేసుకోవాలి, కారం అన్ని సాంబార్ తీసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకొని తర్వాత పెట్టుకొని 2 స్పూన్స్ 3 స్పూన్స్ నూనె వేసుకోవాలి. మెంతులు ఆవాలు అన్నీ వేసుకోవాలి. తర్వాత గింజలు వేసుకొని కరివేపాకు ఆనియన్స్ వేసుకోవాలి. ఇలా బాగా కలబెట్టుకోవాలి. బాగా పోపు ప్రిపేర్ చేసుకొని ఇంకా కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. కొంచెం వేగినాయి. తర్వాత అంతా ఇంకా సాంబార్ మునక్కాయలు అన్నీ వేసుకోవాలి. అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. మునక్కాయలు అన్నీ వేసుకొని బాగా కలుపుకొని సాంబార్ రెడీ అయిపోయింది. ఇది కొంచెం ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలి. మునక్కాయ సాంబారు రెడీ అయిపోయింది. సాంబార్ రెడీ అయిపోయింది. ఇలా బాగా ఉడకబెట్టుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ పెట్టుకోవాలి. చిక్కుడుకాయ, మునక్కాయ, టమోటాలు అన్నీ బెండకాయ వేసి సాంబార్ ఉడకబెట్టుకొని మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీరు ఒకసారి ట్రై చేయండి. సాంబార్ చాలా టేస్టీగా ఉంటుంది. ఉప్పు కారం చూసుకోవాలి.